ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెయ్యి కోట్ల కలెక్షన్ సాధించిన ప్రభాస్ కల్కి. విజయోత్సవ వేడుకలు నిర్వహించిన రాజమండ్రి సిటీ ప్రభాస్ ఫ్యాన్స్. ధవళేశ్వరం ఎన్ఎంయూ చర్చిలో నిధుల దుర్వినియోగం. ఫాస్టర్ ట్రెజరర్ పై సమగ్ర విచారణ జరపాలని చర్చి పరిరక్షణ కమిటీ సభ్యుల డిమాండ్. శిథిలావస్థలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బీసీ హాస్టల్ పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతిరావు నెహ్రూ. తొందరలోనే కార్పొరేట్ స్థాయిలో హాస్టల్ నిర్మిస్తామని హామీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా 1000 కోట్ల రూపాయలను వసూలు చేసి విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో రాజమండ్రి సిటీ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సిటీ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షుడు డి మురళీకృష్ణ, అధ్యక్షుడు వై దేవి ప్రసాద్ సారథ్యంలో అశోక థియేటర్లో ఆదివారం నిర్వహించిన విజయోత్సవ వేడుకలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సిటీఆర్ఏ బాసీ ఎస్సీఎస్ సెల్ జిల్లా నాయకులు బుర్రా చిన్ని, ప్రెసిడెంట్ చాపల చినరాజు, కాపు నాయకులు పసుపులెట్టి చైతన్య, జనసేన నాయకులు సుధాకర్, టీడీపీ నాయకులు గాంధీ అతిథులుగా హాజరయ్యారు. ప్రభాస్ ఫ్యాన్స్ రెబల్ రవి, పవన్, విజయ్, యేసు, విక్రమ్, మహేష్, సచిన్ సాహు, రవి, డార్లింగ్, అలాగే గోపాల్, ఫణీంద్ర, చిన్న, నాని, కోటి తదితరులు పాల్గొన్నారు. అలాగే జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ గారికి కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే యూత్ లీడర్ చేశారు. అలాగే ఈ సినిమా ఘన విజయం సాధించి 1000 కోట్ల కలెక్షన్లు. అలాగే మన ప్రభాస్ ఫ్యాన్స్ మన రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసన్న గారిని ఉద్దేశించి మాట్లాడవలసిన కోరుతున్నాం. హృదయపూర్వక అభినందనలు. వరల్డ్ వైడ్ 1000 crores అతి తక్కువ టైంలో క్రాస్ చేసిన ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే డార్లింగ్స్ బాగున్నారా? అలాగే తదుపరి కార్యక్రమం థియేటర్ యజమాని వారికి థియేటర్ యాజమాన్యానికి ఈ యొక్క విజయోత్సవాన్ని పురస్కరించుకొని ఫుడ్ సప్లై చేయడం కూడా జరుగుతుంది. దయచేసి అశోక థియేటర్ యాజమాన్యానికి ప్రేక్షక దేవులకు మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు మురళి ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదిరెడ్డి మన ఎమ్మెల్యే వాసు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న తమ్ముళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. ఈరోజు పాన్ ఇండియా మూవీ అంటే హీరో ఎవడైనా గుర్తుకొస్తున్నాడంటే వరల్డ్ వైడ్ ఇండస్ట్రీలో ఒక ప్రభాస్ మాత్రమే. మొట్టమొదట 2000 crores దాటిన హీరో కూడా ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్. మన దేశంలో కాదు, చైనాలో కూడా బాహుబలి 2 కూడా ఇప్పటికొచ్చి అదే రికార్డులు ఉన్నాయి. ఏ సినిమాకి కూడా రికార్డు లేవు. అటువంటి హీరో ప్రభాస్. అది కాకుండా ఈ సినిమా అశ్విని దత్ గారు మొట్టమొదటి నుంచి క్లాప్ కొట్టగానే చెప్పాడు ఆయన, సూపర్ డూపర్ ఇండస్ట్రీ ఇస్తున్నాం, అంతేకాదు బడ్జెట్ కూడా లెక్క లేకుండా చేస్తున్నాం అన్నారు. అలాగే ఆయన హైయెస్ట్ సినిమా బడ్జెట్ అయింది ఈ సినిమాకి. సుమారు 600 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టారు. ఇది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 మరిన్ని రికార్డులు కూడా సృష్టిస్తుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా మనందరి క్యూట్ లీడర్ జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారికి, మిగతా వారు తమ్ముళ్ళు అన్నయ్యలు ఉన్నారు ఇక్కడ చాలా మంది, అన్నయ్యలందరికీ తమ్ముళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పులేదు, రాజకీయంగా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పుకోవడం, సినీ రంగంలో డార్లింగ్ తాలూకా అని చెప్పడం అనిపిస్తా ఉంటది ఒక్కొక్కసారి. అతను కూడా అతని రికార్డ్స్ చూసి విరక్తి వచ్చేస్తుందేమో. 2000, 1000, 3000 ఇలా చూసిన వ్యక్తిని ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో గానీ ఏదైనా అసలు అలా చెయ్యాలి అని అంటే ఎలాగ అకామిడేట్ చేయాలో కూడా డైరెక్టర్లు కూడా అర్థం కాదు. అదృష్టం తెలుగుడు ఈ స్థాయికి వెళ్ళాడంటే మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఆయనలో ఉన్న గొప్పతనం మనందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, 1-2 హిట్లు కొడితే కొమ్ములు వచ్చేస్తాయి, ఒక్కసారి నెగ్గితే రీల్స్ వేసుకొని ఎక్స్ట్రా చేస్తారు. కానీ ఇన్ని హిట్ల మీద హిట్లు, 1000 కోట్ల కలెక్షన్, ఇప్పటికీ పెద్దవాళ్ళు వస్తే నుంచుంటాడు, కాలికి దండం పెడతాడు, ఎదుటి వాళ్ళని గౌరవిస్తాడు, నమస్కరిస్తాడు, అవసరమైతే తన లెగిసి మహిళలు కుర్చీ ఇస్తాడు. దీనికన్నా ఏంటి గొప్పతనం? పెంపకం అలాంటిది. తప్పకుండా తన ఆదర్శంగా డార్లింగ్స్ మీరందరూ కూడా తీసుకోవాలి. తనలాగా సేవా కార్యక్రమం చేయాలి. ద్వేషాలు పెట్టుకోకండి. మనల్ని తిట్టినా ప్రేమించండి. ప్రభాస్ లాగా అంటాడు కదా, హగ్గిచ్చి అన్ని కూడా తగ్గేటట్లు అన్ని కూడా కార్యక్రమాలు చేయాలి. అలాగే మురళి గారికి, ప్రసాద్ గారు మంచి కార్యక్రమాలు చేయండి. ప్రభాస్ కి, పవన్ కళ్యాణ్ గారికి, రామ్ చరణ్ కి ఎవరికి ఏమి గొడవలు లేవు, మహేష్ బాబు గారికి ఎవరికి గొడవలు లేవు. వాళ్ళందరూ ఒకటే, మనందరం కూడా ఒకటైన భావంతో ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మా ప్రభాస్ అన్న మూవీ కల్కి 1000 crores క్రాస్ చేసి విజయోత్సవాలు చేసుకోవడం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం మన అశోక థియేటర్లో పెట్టడం జరిగింది. అన్నయ్య గ్లోబల్ స్టార్గా ఎదిగి ఇంత పెద్ద ఘన విజయం సాధించి ఎదరికి ఇప్పుడు రన్నింగ్లో 1000 crores దాటి ఎదరికి రన్నింగ్ అవుతున్న మూవీ కల్కికి ఈ ప్రేక్షక దేవుళ్ళు అందరూ మాకు ఈ ఘన విజయాన్ని అందించారు. అలాగే రాజమండ్రి సిటీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా మాకు గొప్పగా సహకరించారు. ఈ అశోక థియేటర్లో ఈరోజు కేక్ కటింగ్ చేయడానికి ముఖ్య అతిథులుగా మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, అనుశ్రీ సత్యనారాయణ గారు, పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసి మాకు ఉత్సాహాన్ని రేపించారు. అలాగే రాజమండ్రి తరపున
ప్రభాస్ ఫ్యాన్స్ సిటీ ప్రెసిడెంట్గా నన్ను నియమించి నాకు ఇంకా ఎక్కువ బాధ్యతనిచ్చి ఎదరికి ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున నేను సేవా కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించిన వాస్ అన్నయ్యకి, అనుశ్రీ సత్యనారాయణ గారికి, సికేఆర్ఏ బాసి గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ కల్కి మూవీతో రికార్డులు తిరగరాస్తూ ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా మన తెలుగు ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్గా ఎదిగిన మొట్టమొదటి హీరో మా ప్రభాస్ అన్న. అలాగే 3Dలో హీరో పరంగా సినిమా చేసి ఇంత ఘన విజయం సాధించింది కూడా మా ప్రభాస్ అన్న. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్లో మా అన్నయ్య ఒక బాణం విసిరాడు. ఆ బాణం తెలుగు ఇండస్ట్రీ తరఫున మొత్తం ఆల్ ఇండస్ట్రీలకి తగిలింది. ఇది మేము చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా వేరే మన చైనాలోని నెక్స్ట్ నార్త్ ఇండియాలోని ఎక్కడైనా సరే మేమే గొప్ప, మా సినిమాలే గొప్ప, మా హీరోలే గొప్ప అని చాలామంది జబ్బలు జరుచుకున్నారు. వాళ్ళందరికీ కూడా ధీటుగా సమాధానం చెప్పి మన తెలుగు ఇండస్ట్రీని ఈరోజు నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టిన మా ప్రభాస్ అన్నకి, ఆయన అభిమానులుగా మేము ఉండి ఇంత ఘన విజయం సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలు అదిరెడ్డి వాసు గారికి, అనుశ్రీ సత్యనారాయణ గారికి, మా గౌరవ అధ్యక్షులు డి మురళీకృష్ణ గారికి నేను రుణపడి ఉంటాను. ధవళేశ్వరంలో పురాతనమైన ఎన్ఎంఈ లూథరన్ చర్చిలో క్రైస్తవులు ప్రశాంతంగా ఆరాధన జరుపుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారని ధవళేశ్వరం పోలీసులు ఏకపక్షంగా ఫాస్టర్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడంపై ఎన్ఎంఈ చర్చ్ పరిరక్షణ కమిటీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ధవళేశ్వరం పోలీసులు కడియం సిఐ ద్వారా తహసీల్దార్కు ఉత్తర్వులున్నాయని చెప్పి రెవరెండ్ జి కిరణ్ బాబుని పోలీస్ స్టేషన్కు తరలించారని, ఈ అరెస్టు విషయంలో ఎన్ఎంఈ పరిరక్షణ కమిటీ తరపున కేసు వాదిస్తున్న న్యాయవాది దాసరి నవీన్ తహసీల్దార్తో మాట్లాడగా తాను ధవళేశ్వరం సిఐకి మౌఖిక లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇవ్వలేదని బదిలిచ్చారని, పోలీసులు తన పేరును ఎందుకు వాడుతున్నారో తెలియడం లేదని చెప్పారన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యుడు ఎం ప్రమోద్ కుమార్, టిపి మణికుమార్, ఫాస్టర్ జి కిరణ్ బాబు మాట్లాడారు. చర్చిలో ఆడ్హాక్ ప్రతిపాదిక పాస్టర్ గా పనిచేస్తున్న ఎస్ అనిల్, ట్రెజరర్ కె ప్రవీణ్లు చర్చి నిధులను సుమారు 80 లక్షల రూపాయల వరకు దుర్వినియోగం చేస్తున్నారని, ప్రతి ఆదివారం ఆరాధనా సమయంలో ఇస్తున్న లక్షల రూపాయల కానుకలు వస్తున్నాయని వాటికి చర్చి ఖాతాలోకి జమ చేయడం లేదని ఆరోపించారు. పెట్టుకొని నా ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పెట్టి ఎటువంటి నిర్ణయాలు చేసినా కూడా నా లీగల్ నోటీస్ ఇచ్చారు కాబట్టి ఆ లీగల్ నోటీస్ నేను గుంటూరు జిల్లా కోర్టులో నేను ప్రజెంట్ చేస్తాను. మీ తరఫున ఆయన ఇస్తున్న ఇలాంటి ఇర్రెగ్యులర్ ఆర్డర్స్ చెల్లుబాటు కాదు అని చెప్పేసి అడ్వకేట్ కమిషన్ గారికి తెలియపరచడం జరిగింది. అదే అడ్వకేట్ కమిషన్ గారిని కూడా మేము ఏమి అడిగామంటే, సార్ హైకోర్టులో ఆర్డర్ ప్రకారము, కామన్ ఆర్డర్ ప్రకారము ఆయనకు అధికారాలు లేనప్పుడు ఇటువంటి వైలేషన్ ఆఫ్ ది హైకోర్టు ఆర్డర్స్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎందుకు మూవ్ చేయకూడదు సార్ అనే ఒక విజ్ఞాపన కూడా మేము చేశాము. కాబట్టి అది కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు. ఈ సమయంలో మా సభ్యులు 10 సంవత్సరాలుగా మా యొక్క ఎన్ఎంఈ లూథరన్ దేవాలయంలో రెవరెండ్ అనిల్ కిరణ్ అనే పాస్టర్ గారు 2021 నుంచి అన్యాక్రాంతంగా తప్పుడు ఆర్డర్లతో మా యొక్క సంఘంలో చొరబడి అసిస్టెంట్ పాస్టర్గా వచ్చి మెయిన్ పాస్టర్లందరినీ గందరగోళాన్ని సృష్టించి వారిని బలవంతంగా పంపించేస్తూ ఆయనతో పాటు ఒక ట్రెజరర్ గారిని ఏర్పాటు చేసుకొని జే ప్రవీణ్ అనే అతన్ని ఏర్పాటు చేసుకొని ఇద్దరు కూడా సంఘంలో ఉన్న నిధులను దుర్వినియోగం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా మాకు సంఘానికి ప్యారిస్ కౌన్సిల్ కమిటీ అని ఉంటుంది. దానికి ఎన్నికలు నిర్వహించకుండా ఎడహార్ కమిటీ అనే పేరుతో 6 నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ బిషప్ గారు ఈస్ట్ గోదావరి మోడరేటర్ ఏఎల్సి వారు ఉత్తర్వులతో ఎటువంటి లీగల్గా చెల్లుబాటు కాని ఆర్డర్స్తో ఈయన ఎడహార్ కమిటీని, ట్రెజరర్ గారిని ఏర్పాటు చేసుకుని సుమారు ఒక 80 లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారు. 2024 మాకు ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి, కొత్త పాస్టర్లను నియమించడం జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో భాగంగా 2024 మే 30వ తారీఖున మేమందరము కూడా ఒక కమిటీగా ఏర్పాటయ్యి ఎన్ఎంఈఎల్ చర్చి పరిరక్షణ కమిటీగా ఏర్పడి నిధుల దుర్వినియోగం జరుగుతున్నాయి, సరేలా అనిల్ కిరణ్ అనే పాస్టర్ గారిని
చేసి ఆయన స్థానంలో మరొకరిని మాకు నియమించండి అని ఈ తూర్పుగోదావరి సినడ్ వారిని మేము ప్రత్యేకంగా విజ్ఞాపన చేసినప్పుడు వాళ్ళు స్పందించి మాకు మెయిన్ పాస్ లేని కారణం చేత రెవరెండ్ గుర్రపు కిరణబాబు గారిని 31/5/2024 మా సంఘానికి ఒక మెయిన్ పాస్టర్ గారిని నియమించడం జరిగింది. ఈ క్రమంలో 1/6/2024 గుర్రపు కిరణబాబు గారు జాయిన్ అయ్యి మా యొక్క సంఘంలో ఆరాధన చేశారు. ఆ రోజు మాకు పరిశుద్ధ వారము, పరిశుద్ధ సంస్కారం కాబట్టి పరిశుద్ధ సంస్కారాన్ని కూడా ఆయన ఆచరించి మా సంఘ సభ్యులకి ఆ సంస్కారాన్ని కూడా అందించడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా ఎవరైతే నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారో వారందరూ కూడా ఒక ఎటువంటి చెల్లుబాటు కాని ఏఈఎల్సి మోడరేటర్ గారు ఆయన పరదేశ్ బాబు గారి దగ్గర నుంచి వెళ్ళి ఒక తప్పుడు ఉత్తర్వులు తీసుకుని వచ్చి 7/6/2024 మా పాస్టర్ గారిని జి కిరణ్ బాబు గారిని సకినేటిపల్లి ఎపిఫానియా చర్చ్కు బదిలీ చేస్తున్నాము, ఆయన అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక తప్పుడు ఆర్డరు తీసుకురావడం జరిగింది. అయితే ఏఈఎల్సి మోడరేటరు పరదేశ్ బాబు గారికి ఒక హైకోర్టు వారు కామన్ ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కామన్ ఆర్డర్ లో ఆయన ఎటువంటి నిర్ణయాలు చేయాలి అన్నా కూడా ఏఈఎల్సి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పెట్టి నిర్ణయం తీసుకోవాలి. ఏఈఎల్సి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పెట్టాలి అని అంటే హైకోర్టు వారు ఒక అడ్వకేట్ కమిషన్ ని నియమించింది. ఆ అడ్వకేట్ కమిషన్ పరిధిలోనే ఈ యొక్క ఏఈఎల్సి పనిచేయాలా. ఈ ఏఈఎల్సి కౌన్సిల్ కూడా ఆ అడ్వకేట్ కమిషన్ పరిధిలోనే పనిచేయాలా. పరదేశ్ బాబు గారు తన ఇష్టం వచ్చినట్లు స్వయంగా నిర్ణయాలు చేయడానికి ఆ హైకోర్టు ఉత్తర్వుల్లో అధికారాలు ఇవ్వబడలేదు. కాబట్టి మేము 9/6/2024 సిఏ గారు మా యొక్క సంఘానికి వచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్ ధవళేశ్వరరావు గారు మా యొక్క ఆరాధనని నిలిపివేయడం జరిగింది. మా యొక్క ఆరాధనని నిలిపివేయడమే కాకుండా మీకు ఎటువంటి అధికారాలు మోడరేటర్ గారికి ఉన్నాయి అని చెప్పి మా మీద ఇప్పుడున్న మీతో మాట్లాడుతున్న సభ్యులందరి మీద బైండ్ ఓవర్ కేసులు బనాయించడం జరిగింది అన్యాయక్రాంతంగా. మాకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. ఏఈఎస్సి ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘానికి ఒక ప్రత్యేకమైన కాన్స్టిట్యూషన్ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ కి లోబడి మాకు ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి. మా పరిధిలో 6 సినడ్స్ ఉంటాయి. ఏ సినడ్ కి సంబంధించిన బిషప్ గారు ఆ సినడ్ లో ఉన్న పాస్టర్స్ ని ఒక సంఘం నుంచి ఒక సంఘానికి బదిలీ చేస్తూ వస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన ఇచ్చిన మోడరేటర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ చెల్లుబాటు కావు అని మేము హైకోర్టు ఆర్డర్స్, కాన్స్టిట్యూషన్ అన్ని కూడా మేము వివరంగా చూపించాం. మేము చర్చికి సంఘాపురిగా నేను నియమితం జరిగింది. అప్పటి నుంచి కూడా అక్కడున్న స్థానిక పాస్టర్ గారు, అడ్హాక్ కమిటీ సభ్యులు నన్ను అడిగించి మోడరేటర్ బిషప్ గారి ద్వారా ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేయించి నన్ను సెక్రటరీపల్లి ప్యారిష్ పాస్టర్గా ఒక ఆర్డర్ తీసుకొని వచ్చి నన్ను అక్కడికి వెళ్ళమని వారు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు నా చేతికి మోడరేటర్ ఇచ్చిన ఆర్డర్ చేతికి అందలేదు, వారి దగ్గర పెట్టుకున్నారు. దీంట్లో పోలీసు వారిని వారు ఇన్వాల్వ్ చేస్తూ మా మీద అనవసరమైనటువంటి కేసులు బనాయిస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి సంఘటన నిజంగా బాధాకరమైనటువంటి సంఘటన. నేను యథావిధిగా ఆరాధన కొరకు దేవాలయంలోకి వెళ్తుంటే మెయిన్ గేట్ దగ్గరే పోలీసులు నన్ను ఆపడం జరిగింది. మరి నన్ను ఎందుకు ఆపారండి, నేను ఏ నేరం చేశాను అడిగినప్పుడు మీకు నోటీస్ వచ్చిందండి, మిమ్మల్ని రానవద్దని నోటీస్ వచ్చిందంటే నాకు ఎటువంటి నోటీస్ రాలేదు, మీకు వస్తే చూపించండి అని పోలీసు వారిని కానిస్టేబుల్ గారిని అడగడం జరిగింది. ఆయన వెంటనే ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ చేసి నాతో మాట్లాడించారు. ఎస్ఐ గారు ఒకసారి మీరు స్టేషన్ దగ్గర రండి, మీతో మాట్లాడాలని చెప్పారు. నేను మరి ఆరాధన టైం అయిపోతుంది కదండి అని అంటే 2 నిమిషాల్లో మీరు వెళ్ళిపోతున్నారని ఎస్ఐ గారు చెప్పడం వలన నేను కానిస్టేబుల్ బండికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎస్ఐ గారు లేరు. నన్ను అక్కడ కూర్చోబెట్టేసి
మరి ఎస్ఐ గారు లేరు కదండి, మాకు ఆరాధన టైం అయిపోతుంది కదంటే కూర్చోండి, ఎస్ఐ గారు వచ్చేస్తారని చెప్పి ఆయన బావగంటకు వచ్చిన తర్వాత మేము మీరు కేసులు పెట్టామంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే మిమ్మల్ని బయట ఊళ్ళో పెట్టేసి కూర్చోబెట్టేస్తామండి. కానీ అన్యాయంగా అక్రమంగా మరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. ఆరాధన అయినంత వరకు మేము దేవాలయంలో ఎటువంటి గొడవ చేయలేదు, ఎటువంటి సమస్య సృష్టించలేదు. దేవుణ్ణి ఆరాధించుకోవడానికి కనీసం పాస్గా కాకుండా సంఘ సభ్యుడిగా అయినా వెళ్ళి ఆరాధనలో పొందుతానంటే దానికి కూడా మరి పోలీసులు అక్కడ పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది ఇప్పటివరకు. అందుకే ఆలస్యమైంది. మరి సిఐ గారు వేరే ఊళ్ళో ఉండటం వలన, ఆయన లీవ్లో ఉండటం వలన కడియం సిఐ గారు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మీరు రాజమండ్రి చర్చికి వెళ్ళంటే ముందు మీరు ఎక్కడ చేశారో అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దండి, మీరు ఈ సంఘ సభ్యులు కాదంట అని ఆయన చెప్తుంటే నేను సంఘ సభ్యుని కాదని అంటారు ఏంటంటే, మా ధవళేశ్వరమే, ఆ సంఘంలో పుట్టాను, ఆ సంఘంలో పెరిగాను, ఆ సంఘంలో బాప్తిజం తీసుకున్నాను, ఆ సంఘంలో పెళ్లి చేసుకున్నాను, ఆ సంఘంలో సండే స్కూలు, ఆ సంఘంలో యూత్ మెంబర్ నేను అని కాదంటారు ఏంటంటే, ఆయన ఇంకా వేరే సమాధానం చెప్పకుండా ఇది ఎంఆర్ఓ గారు ఆర్డర్స్ అని చెప్పి ఫోన్ పెట్టడం జరిగింది. ఈ అన్యాయాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి పత్రికా విలేకరులుగా సహోదరులుగా ఉన్నటువంటి మీరు మా పక్షంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, మాకు న్యాయం జరిగించాలని, అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తున్నటువంటి వారిపైన చర్య తీసుకోవాలని పత్రికా విలేకరుల ద్వారా మేము అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలోని శిథిలావస్థకు చేరిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పక్కనే నిరుపయోగమైన బీసీ హాస్టల్ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనాన్ని చూసి ఎమ్మెల్యే వెంటనే ప్రత్యామ్నాయంగా జగ్గంపేట హైస్కూల్ ఒక బ్లాక్ను ఈ హాస్టల్ విద్యార్థులకు కేటాయించి తొందరలోనే శిథిలావస్థకు చేరిన హాస్టల్ భవనాన్ని తొలగించి దాని స్థానంలో ప్రభుత్వంతో మాట్లాడి నూతన నిర్మాణాలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను శాసనసభ్యునిగా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన వార్డెన్ ప్రభాకర్, ఏఎస్డబ్ల్యూఓ వాణి, బాలికల హాస్టల్ వార్డెన్ పి రోజాలను హాస్టల్ స్థితిగతులపై వివరణ అడగ్గా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయని, విద్యార్థులు ప్రాణాల గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడుపుతున్నారని తెలియజేయడంతో వెంటనే తాను రేపు వస్తానడంతో ఆదివారం సెలవు రోజైనప్పటికీ పరిశీలనకు రావడం జరిగిందన్నారు. పైన ఓల్డ్ బుక్స్ అండి, వేరే పాత పెట్టే ఉన్నాయి, పైన అయితే బుక్స్ లాస్ట్ వన్ రిటర్న్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ బుక్స్ కలెక్ట్ చేసుకుని కోసం ఆ రోడ్డు దాటలేదని చనిపోయారు. మన పేరెంట్స్ పైన అంటే మనం అన్ని పెట్టుకోవచ్చు. ఎక్కడో హాస్టల్ బిల్డింగ్ బాగాలేదని 160 మంది మరణం పిల్లలని అలా ఉంటారు. ఆ పక్కన బీసీ హాస్టల్ టోటల్గా కొలాప్స్ అయిపోయింది. బీసీ హాస్టల్ గత ప్రభుత్వాన్ని మనం ఇంకా ఎంత నిందించుకున్నా ఒకటే, ఎందుకంటే ప్రజలు చూపెట్టేశారు. ఈ విధానాలకన్నిటికీ కూడా ప్రజలు ఎంత వ్యతిరేకత చూపెట్టాలో అంతా చూపెట్టారు. కానీ నాకు కలిగే ఇబ్బంది ఏంటంటే, ఆయన ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిందే కరెక్ట్ అంటున్నాడు.
అందుకోసం ప్రస్తావించే తప్పటం లేదు. మీరు పెద్ద గొప్పగా చెప్పుకునేటటువంటి సంక్షేమం మీ ప్రభుత్వం చేసిందని, మాది ఇవాళకి సంక్షేమ పార్టీ అని చెప్పుకునే మీకు ఇదే ప్రశ్న, ఈ ఆశలే ఒక ప్రశ్న. ఇది సంక్షేమం కాదా? పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో హాస్టల్ మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి, ప్రజలంతా పేద ప్రజలే కదా ఇక్కడ ఉంటారు, వెనకబడిన వర్గాల వారు, దళితులు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి. ఏదో గొప్పగా నాడు నేడు అని చెప్పి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేసానని చెప్పి ఏ 4 రంగులు బిల్డింగులకు వేసి బొమ్మలేసి అదే మార్పు అనుకుంటే ఎలా? నలభై సంవత్సరాలే నిర్మాణం చేసినటువంటి బిల్డింగ్ కొలాప్స్ స్టేజ్లో ఉంటే ముందు ఇమీడియట్గా దీన్ని కొలాప్స్ చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే 160 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. నిన్నటి రోజు నేను శాసనసభ్యుడు అయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని వార్డెన్ గారు, అలాగే ఏఎస్డబ్ల్యూ గారు, డబ్ల్యూఓ గారు నన్ను అభినందించడానికి వచ్చినటువంటి సందర్భంలో హాస్టల్ పరిస్థితిని అడిగితే ఇక్కడ స్థితిగతులన్నీ కూడా సవివరంగా చెప్పడం జరిగింది. సరే రేపే వచ్చి నేను చూస్తాను అంటే బాధ్యత గల అధికారిగా ఆదివారం అయినా సరే వాళ్ళు మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి ఇవన్నిటినీ కూడా పరిశీలించడానికి అవకాశం కలిగినట్టు. ఇది సుమారు ఈ బిల్డింగ్ నిర్మాణం వచ్చి 40 సంవత్సరాలు అయినటువంటి పరిస్థితి. కోట సుబ్బారావు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ నిర్మాణం చేశాం. తర్వాత మళ్ళీ 1994లో నేను శాసనసభ్యుడు అయినప్పుడు సంక్షేమం అంటే ఒక మనిషిని తృప్తిపరచడం కాదు, సమాజాన్ని తృప్తిపరచాలి. సమాజాన్ని తృప్తిపరచాలనుకున్నప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించాలి. ఆ విజ్ఞానాన్ని పెంపొందించాలనుకుంటే వనరులు సమకూర్చాలి. అయ్యే ఇవి హాస్టల్స్ పరిశుభ్రంగా ఉండి వాళ్ళు మంచి స్థితిలో అక్కడ నిద్రపోవడానికి కానీ చదువుకోవడానికి కానీ అన్ని అవకాశాలు కూడా మనం కల్పించగలిగినప్పుడు అది నిజమైనటువంటి సంక్షేమం అవుతుంది. వాడు ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి రేపు సమాజానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి పొందాలి. అంతేగాని రంగులేసి బొమ్మలు చూపెట్టి మభ్యపరిస్తే అది సంక్షేమం కాదు, విప్లవాత్మకమైనటువంటి మార్పు విద్యా విధానంలో రాదు. కాబట్టి నేను ఇంటికి పంపారు, మమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారు. అయితే బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా మాత్రం ఇవాళ కనీసం నెల కూడా పూర్తి కాకుండానే ఈ కార్యక్రమాలని చూడాలి. ఇది ఒక్క జగంపేటతోటే ఆగదు. మనకున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్ని కూడా పరిశీలిస్తాను, దానికి కావాల్సినటువంటి వనరులు సమకూరుస్తాను, వాటి పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి అక్కడ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. 90 వేయడం జరిగింది. ఆయన ఆయన కూడా ఒక 2 రూములు వేయడం, ఈ బిల్డింగ్ అంతా రిపేర్ చేయడం. అప్పుడు
స్వామి గారు అని చెప్పేసి ఒక వార్డెన్ ఉండేవాడు. చాలా చక్కగా వార్డెన్ మనకి హాస్టల్కి వస్తే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపించేది. చక్కగా మెయింటైన్ చేసేవాడు. పిల్లలు పరిశుభ్రంగా ఉండేవారు. హాస్టల్ కూడా రాష్ట్రంలో ఏ అధికారి వచ్చినా మన జిల్లాకి జగ్గంపేట హాస్టల్కి పర్యవేక్షణ తీసుకొచ్చేవారు. అలా ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి ఎంత తాపత్రయం, ఇక్కడ ఉన్నటువంటి వార్డుల్లో తాపత్రయం కనపడుతుంది. పరిస్థితులు సహకరించట్లేదు. ఒక పక్క బిల్డింగ్ పూర్తిగా డిస్మాంటల్ పొజిషన్కి రావడం, రెండు గత ప్రభుత్వం మరి వీటి మీద దృష్టి పెట్టకపోవడం, ఇవన్నీ కలిసి ఇవాళ చాలా ఎలా ఉందంటే ఇది మనం చూడండి, బురదగుంట పందులు దొరికి బురదగుంట ఏ రకంగా ఉంటుందో ఆ రకమైన వాతావరణంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మాత్రం వల్ల మనం కూర్చోడానికి అవకాశం కలిగింది అంటే అది వార్డెన్ గారు పెట్టినటువంటి ప్రత్యేక శ్రద్ధ అనే నేను భావిస్తున్నాను. ఇది బీసీఎస్ ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు చూస్తే తీవ్ర వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇంకా ఈ బిల్డింగ్ కానీ ఎన్నో విచ్ఛిన్నం అయిందనుకోండి, 160 మంది పిల్లలు ప్రమాదంలో పడే పరిస్థితి. ఇవాళ నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. ప్రభుత్వం యొక్క దీన్ని మార్చాలి అనుకుంటే ప్రభుత్వం యొక్క అనుమతి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన పిల్లల యొక్క ప్రాణాలు పరిరక్షించేటటువంటి ఆవశ్యకత ఉందనేటటువంటి నిర్ణయంతో ఈ బిల్డింగ్ని ఇమ్మీడియట్గా బిల్డింగ్లో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా మార్పు చేస్తూ ముందు ఇక్కడి నుంచి తరలించి వాళ్ళకు సేఫ్ పొజిషన్లో పెట్టి తర్వాత దీన్ని డిస్మాంటిల్ ప్రభుత్వాన్ని ఒప్పించి దీనికి నిధులు తెచ్చి పక్కా నిర్మాణం బిల్డింగ్లు, అటు బీసీ హాస్టల్ కానీ ఇటు ఎస్సీ హాస్టల్ అయినటువంటి దీనికి కానీ ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో బిల్డింగ్ అన్నది కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం చేసేటటువంటి పరిస్థితి కల్పిస్తాను ఖచ్చితంగా. ఇక్కడ అది కూడా ఈ 3-4 మాసాల్లోనే ప్రక్రియ మొదలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మునగాల గ్రామంలో కాపవరం నుండి మునగాల వెళ్లే రోడ్లో కల్వర్ట్ నిర్మాణం జరుగుతున్నందున రాకపోకలకు వేస్తున్న డైవర్షన్ రోడ్డు ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా భారీ వరద నీరు చేరడం వలన నీటి ప్రవాహానికి గండి పడడం వలన ప్రజలు రాకపోకలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సంబంధిత అధికారులతో కలిసి సంఘటనా స్థలంలో పరిస్థితిని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదమని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగిన రోడ్డు మరమ్మతులు చేయించి ప్రజలకు రాకపోకలకు అంతరాయం లేకుండా చేస్తామని, కానీ ప్రస్తుతం ఉన్న వరద ఉధృతి తగ్గితే గానీ మరమ్మతులు చేయడానికి వీలు లేదన్నారు. భయంకరంగా ఉన్నాయని చెప్పేసి మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు స్పందించారు. విడివిడిగా ఇప్పుడు ఊరికి 30 లక్షల రూపాయలు గ్రాంట్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఇంకా ఒక 100 రోజులు పూర్తయ్యేసరికి అన్ని నియోజకవర్గాల కంటే అభివృద్ధిలోని శాంక్షన్లోని గ్రాంట్లు తీసుకురావడంలో ముందంజలో ఉంటాం. మనం నిర్వర్తించిన ఈ యొక్క రివ్యూలు ఎవరో నిర్వర్తించలేదు. అసలు ఏ డిపార్ట్మెంట్ మీద ఏం ఉండాలనేది కూడా చాలా క్లారిటీతో ఉన్నాను. నేను 5 ఏళ్ళు పరిపాలించిన నాయకుడికి రాజానగరం కాన్స్టిట్యున్సీ మీద ఉన్న నాలెడ్జ్ కంటే నాకు రెట్టింపు నాలెడ్జ్ ఉంది. రాజానగరం నియోజకవర్గంలో ప్రతి అణువు గురించి, ఒక రోడ్డు గురించి అడగండి, పంచాయతీ రోడ్డు గురించి అడగండి, R&B రోడ్డు గురించి అడగండి, ఇరిగేషన్ దాని గురించి అడగండి, లేదా తాగునీరు గురించి అడగండి, RWS గురించి అడగండి, ఎడ్యుకేషన్ గురించి అడగండి, హెల్త్ గురించి అడగండి. ఏది అడిగినా నా దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు కోరుకోండకి డిగ్రీ కాలేజీ లేదు, ఇప్పటి వరకు ఎవడో ప్రపోజల్ పెట్టలేదు. అసలు ఈ నియోజకవర్గంలో కోరుకొండ రాజానగరం చూస్తే రాజానగరం హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ కాలేజీ కూడా లేదు. గత పాలకులు ఎవడో పట్టించుకోలేదు. చూడండి మీరు బాగా, ఒక నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ లేకుండా జనాలు ఉండిపోయారు.
ఒక నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో సిహెచ్సి లేదు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా లేకుండా ఉంది. అంటే పరిస్థితి ఏంటో చూడండి. అభివృద్ధి ఎక్కడ ఉందండి ఇక్కడ? అసలు ఒక సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లేకుండా ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్ నడుస్తుంది అని అంటే సిగ్గుసేట్ అనమాట. అలాంటిది ఇప్పుడు ఖచ్చితంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనేది మనం ప్రాసెస్లో పెట్టాము. అలాగే కోరుకొండలో కూడా మనకి ఏదైతే పిహెచ్సి ఉందో, నా చిన్ననాటి నుంచి కూడా అది పిహెచ్సి లాగా ఉండిపోయింది, గోళ పడిపోతున్నాయి, అన్నీ పడిపోతున్నాయి. దాన్ని కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్చాలని ప్రపోజల్ తీసుకొచ్చాం. అంటే ఈ రెండు కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ అయినాయి అని అంటే వైద్యపరంగా ప్రతి పేదవాడికి వైద్యం అందుద్ది అనేది మన ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా రాజానగరంలో మనకి డిగ్రీ కాలేజీ కావాలి, ఇంటర్ జూనియర్ కాలేజీ కావాలని ప్రపోజల్ తీసుకొచ్చాం. దాని శాంక్షన్ కూడా వీలైనంత తొందరగా తీసుకొస్తాం. మన కోరుకొండలో చూస్తే డిగ్రీ కాలేజీ లేక చాలామంది ఆగిపోతున్నారు. ఎప్పుడో 30 ఏళ్ళ నాడు, సుమారు 30 ఏళ్ళ నాడు పెట్టినట్టు 30-40 ఏళ్ల కింద పెట్టినట్టు రాజుబాబు జూనియర్ కాలేజీ అక్కడ ఆగిపోయింది, కానీ మనకి డిగ్రీ కాలేజీ రాకుండా అయిపోయింది. అంటే వైద్యం మీద విద్య మీద ఏమి ఇక్కడ పెట్టారు, ఏమీ పెట్టలేదు. ఎక్కడ ఏదో శంకుస్థాపన చేసామంటారు, శంకుస్థాపన తప్పదే ఏమీ లేదు. ఇరిగేషన్లో మనం కానీ చూసినట్లయితే ఇక్కడ లాస్ట్ 5 ఇయర్స్లో ఎక్కడ కూడా కాలువలు పూడికలు తీయకుండా, సబ్ కెనాల్ పూడికలు తీయకుండా రైతులు నీళ్ళు వెళ్తాక ఎక్కడా లేవు. అలాగే పంప్ హౌసులు చూస్తే పంప్ హౌసులు అన్నీ కూడా రిపేర్లోనే ఉన్నాయి. కొన్ని పంప్ హౌసులు పనికిరాకుండా పోయినాయి. ఇప్పుడు పుష్కర పంప్ హౌస్లో కానీ చూస్తే 8 పంపులు ఉంటే 4 పంపులు మాత్రమే పనిచేస్తున్నాయి. ఏంటంటే రిపేర్ మెయింటెనెన్స్ చేయకుండా ఉంది. తాగునీరు మీద శ్రద్ధ లేదు. ఓ జీవో తీసుకొచ్చారు, డమ్మీ జీవో. మేము ధర్నా చేస్తే దాని మీద రోడ్డు మీద ఉంటే 34 మంది మీద కేసు కట్టి దాని మీద ఒక జీవో తీసుకొచ్చారు జలజీవన మిషన్ ద్వారా. టెండరే పిల్లలేదు. కనీసం ఆ గవర్నమెంట్ మీద చెప్పుకోవడానికి సిగ్గు. 7-8 సార్లు టెండర్లు పిలిచిన వర్క్ కూడా ఒకడు కూడా టెండర్ వేయనటువంటి అపనమ్మకంతో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలా దుర్మార్గాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఎదిరించి నన్ను ఎంత కించపరిచినా కానీ పర్వాలేదు, కానీ అభివృద్ధి మాత్రం ఆగదనే దానికి మాత్రం నేను రెడీగా ఉన్నాను. మొన్న ఏదో చెప్తున్నారు, మొన్న స్థానికంగా గతంలో పనిచేసినటువంటి ఆయన చెప్తున్నారు నాయకుడు, ఏదో కనకపు సింహాసనం ఎక్కించారు. అది కనకం ఎక్కిందా లేకపోతే సరైనటువంటి మగాడు ఎక్కాడా అనేది ప్రూవ్ చేసిన తర్వాత మాట్లాడటం తప్పు. యూనివర్సిటీకి వాళ్ళు సిబిఐ పంపించండి అని అడుగుతున్నారు సార్. ఖచ్చితంగా అంటే వీళ్ళు ఏంటంటే సో ఎప్పుడు కూడా ఆ నాయకుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మనందరికీ ఫస్ట్ నుంచి తెలుసు, రివర్సల్ వెళ్తాడు పాపం. రివర్సల్ వెళ్తే ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు అందరూ ఆ రివర్స్కి తట్టుకున్నారు. నేను రివర్స్కి డబుల్ రివర్స్. ఆ డబుల్ రివర్స్ కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఆరోపణలు చేస్తే అతను మానేస్తాడు అని చెప్పి అనుకున్నారు. ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీ చేపిస్తాను. అందులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఫీజులు పెద్ద స్కామ్ జరిగింది. ఇంకా నేను స్కామ్ గురించి ఎవరికి వివరించలేదు. అతను తెలిసిన తక్కువ, తెలియంది ఎక్కువ. అంటే ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే ఇది ఒకసారి ఏదో కనకపు సింహాసనం ఎక్కించడం లేదా చునకపు సింహాసనం ఎక్కించడం ఇలాంటి డైలాగులు పెట్టి నన్ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే టీడీపీకి నాకు గొడవలు పెట్టి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను డైవర్షన్లో ఉంటాను అనుకుంటాను. నా బ్రెయిన్ చాలా బాగా వర్క్ చేస్తుంది. నాది రాడార్ సిస్టమ్. రాడార్ సిస్టమ్ అంటే మనకి అతనికి ఐడియా ఉందో లేదో తెలియదు. రాడార్ సిస్టమ్ అనేది 6 years సర్వీస్ ఉంటుంది. అది డిఫెన్స్లో ఉంటుంది. అది ఎయిర్ ఫోర్స్లో ఒక వింగ్. అది అంటే విమానం వెనకాల తగలబెట్టేసేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళమంటారు. ఆడెళ్ళి టార్గెట్ని గుద్దేసిన తర్వాత అవకాశం ఉంటే బతకాలి, చచ్చిపోవాలి. కానీ ఆ రాడార్ సిస్టమ్ కంటే నా బ్రెయిన్ బాగా వర్క్ చేస్తుంది. ఆయనకి చెప్పండి మళ్ళీసారి. కానీ అతను నన్ను డైవర్ట్ చేసి అతని మీద ఎంక్వైరీలు ఆపుకోవడానికి చూస్తున్నాడు. ఒక్క రియల్ ఎస్టేట్ స్కామ్ చూస్తే 250 కోట్లు తక్కువ కాకుండా ఉంటుంది వాళ్ళది. అందులో కూడా కరెంట్లో కూడా దొంగ కరెంట్లు వేయించారు. అందులో కూడా మనం చూస్తే సీలింగ్ భూమ్స్, ఆ సీలింగ్ ల్యాండ్స్, అదేవిధంగా చెరువులు కప్పెట్టేసుకోవడాలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ బినామీ సోదరులు ఒకళ్ళు పెట్టుకుని పనిచేశారు. ఇవన్నిటి మీద ఎంక్వైరీలు వస్తాయి. ఏం కంగారు పడద్దు. నేను కంగారు పడట్లేదు, ఎందుకంటే 5 ఏళ్ళు ఉంది. ఇప్పుడు ఈ లోపల ఇప్పుడే కంగారు పడిపోయి 4 రోజుల్లో కంగారు పడిపోయి అడావిడి చేయడానికి నేను రాలేదు. అడావిడి చేసి ఏదో సినిమాల్లో కొత్తగా ఎస్ఐ వచ్చినట్టు అడావిడి చేసి ఒక రిక్షాల వాళ్ళు ఆన్లైన్లో ఇబ్బంది పెట్టినట్టుగా నేను చేయను. మొత్తం ఒకటి వేళతో పీకేసే ప్లాన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. నాకు తెలిసి ఏం చేయాలో, నా బ్రెయిన్, నాకున్న నాలెడ్జ్, నాకున్నటువంటి అవగాహన ఏంటనేది మీడియా పూర్వకంగా కాకుండా నేను పనిపూర్వకంగా ఓ రోజు మీడియాకి అర్థమయ్యేలా చేస్తాను. అతనికి కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా చేస్తాను. నన్ను డైవర్ట్ చేయడానికి అతను సరిపోడు. అతని బ్రెయిన్ చాలదు. ఇప్పుడు దాకా అతను ఆడిన గేములన్నింటికి ప్రతిసారి తిప్పుకొట్టాం. అతను ఎప్పుడైతే నన్ను విమర్శిస్తాడో
ఆ రోజల్లా నాకేదో సక్సెస్ అవుద్ది. ఇప్పుడు కూడా అతని ఆలోచన ఏంటంటే పార్టీలో నేను ఎదిగిపోతానేమో, నాకు ఉన్నత పదవులు ఇచ్చేస్తారేమో అని చెప్పి 10th క్లాస్ అని ఫోకస్ చేస్తున్నాడు. గతంలో ఎంపీటీసీ అని ఫోకస్ చేసి ఎమ్మెల్యే అవ్వడం, ఎంపీటీసీ గడు అన్నాడు, అయ్యాము. ఇప్పుడు 10th క్లాస్ వాడు ఏం సాధిస్తాడు అనేది త్వరలో ప్రజలు చూస్తారు, నియోజకవర్గం చూస్తారు, నాయకులు చూస్తారు, మీరందరూ కూడా చూస్తారు. గరగంపాలెంలోని కొండలు బాంబ్ బ్లాస్టులు జరుగుతున్నాయి సార్, దానివల్ల ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. దానిపై దాని గురించి అడిగితేనే కదా, ఇప్పుడు దాని గురించి మనం అడిగితేనే కదా, దాని గురించి కంప్లైంట్ చేస్తేనే కదా. ఎవరో ఒక ఛానల్లో రాశారు వీళ్ళు ఆపేస్తాకేదో అని చెప్తున్నాడు. మనం ఎక్కడన్నా గతంలో వాళ్ళకి అలవాటు ఉంది కదా, ఒక కుటుంబానికి 30 ఏళ్ళు తవ్వుతుంటే కూడా వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు అందులో కూడా మనం చూస్తే సీలింగ్ భూమ్స్, ఆ సీలింగ్ ల్యాండ్స్, అదేవిధంగా చెరువులుగా పెట్టేసుకోవడాలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ బినామీ సోదరులు ఒకళ్ళు పెట్టుకుని పనిచేశారు. ఇవన్నిటి మీద ఎంక్వైరీలు వస్తాయి. ఏం కంగారు పడద్దు, నేను కంగారు పడట్లేదు, ఎందుకంటే 5 ఏళ్ళు ఉంది. ఇప్పుడు ఈ లోపల ఇప్పుడే కంగారు పడిపోయి 4 రోజుల్లో కంగారు పడిపోయి అడావిడి చేయడానికి నేను రాలేదు. అడావిడి చేసి ఏదో సినిమాల్లో కొత్తగా ఎస్ఐ వచ్చినాడు అడావిడి చేసి వాడు రిక్షాల వల్ల ఆన్లైన్లో ఇబ్బంది పెట్టినట్టుగా నేను చేయను. మొత్తం కూకటి వేళతో పీకేసే ప్లాన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. నాకు తెలిసి ఏం చేయాలో, నా బ్రెయిన్, నాకున్న నాలెడ్జ్, నాకున్నటువంటి అవగాహన ఏంటనేది మీడియా పూర్వకంగా కాకుండా నేను పనిపూర్వకంగా ఓ రోజు మీడియాకి అర్థమయ్యేలా చేస్తాను. అతనికి కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా చేస్తాను. నన్ను డైవర్ట్ చేయడానికి అతను సరిపోడు, అతని బ్రెయిన్ చాలదు. ఇప్పుడు దాకా అతను ఆడిన గేములన్నింటికి ప్రతిసారి తిప్పుకొట్టాం. అతను ఎప్పుడైతే నన్ను విమర్శిస్తాడో ఆ రోజల్లా నాకేదో సక్సెస్ అవుద్ది. ఇప్పుడు కూడా అతని ఆలోచన ఏంటంటే పార్టీలో నేను ఎదిగిపోతానేమో, నాకు ఉన్నత పదవులు ఇచ్చేస్తారేమో అని చెప్పి 10th క్లాస్ అని ఫోకస్ చేస్తున్నాడు. గతంలో ఎంపీటీసీ అని ఫోకస్ చేసి ఎమ్మెల్యే అవ్వడం, ఎంపీటీసీ గడు అన్నాడు, అయ్యాము. ఇప్పుడు 10th క్లాస్ వాడు ఏం సాధిస్తాడు అనేది త్వరలో ప్రజలు చూస్తారు, నియోజకవర్గం చూస్తారు, నాయకులు చూస్తారు, మీరందరూ కూడా చూస్తారు. గరగంపాలెంలోని కొండలు బాంబ్ బ్లాస్టులు జరుగుతున్నాయి సార్, దానివల్ల ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. దానిపై దాని గురించి అడిగితేనే కదా, ఇప్పుడు దాని గురించి మనం అడిగితేనే కదా, దాని గురించి కంప్లైంట్ చేస్తేనే కదా. ఎవరో ఒక ఛానల్లో రాశారు వీళ్ళు ఆపేస్తాకేదో అని చెప్తున్నాడు. మనం ఎక్కడన్నా గతంలో వాళ్ళకి అలవాటు ఉంది కదా, ఒక కుటుంబానికి 30 ఏళ్ళు తవ్వుతుంటే కూడా వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు టీడీపీ అయ్యుండి కూడా వైసీపీలో ఆపలేదు అన్నారు. వైసీపీలో ముడుపులు తీసుకున్నారు కాబట్టి ఆపలేదు. అది ఆ ఛానల్లో బాగా నాకు సపోర్ట్ చేశాడు. నేను ఆ పార్టీ ఈ పార్టీ లేదు, నాకు పక్షపాతం అనేది ఎవరి మీద లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, అంతా ఒకటే ధర్మంగా చట్ట ప్రకారం వెళ్తున్నానని చెప్పి ఆ ఛానల్ చెప్పింది. నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఇంతకనే. అదేవిధంగా చూస్తే 30 ఏళ్ళు ఈ క్వారీ బిజినెస్ చేస్తే ఆ కుటుంబాన్ని నేను ఆపాను అని అంటున్నారు. అంటే 5 ఏళ్ళలో అది అక్రమాలు జరుగుతున్నా ఆపలేదనే కదా వాళ్ళ వైసీపీ వాళ్ళు, అదే అర్థం. పాపం ఆ ఛానల్ చాలా హెల్ప్ చేస్తుంది, మనకు కూడా వాడుకోవాలి ఆ ఛానల్. ఆ ఛానల్ పైకి తీసుకొస్తాయి. అది మీరేంటి సార్ అడిగారు? అది యాక్చువల్గా నాదేంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనే దానికి నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను మా గ్రామంలో చదివి. తర్వాత నేను బీకామ్ కరస్పాండెన్స్ కోర్సులో చదివాను. అయితే బీకామ్ కూడా 2nd ఇయర్ అయిపోయిన తర్వాత 3rd ఇయర్ వదిలేశాను నేను. దానివల్ల బీకామ్ కంప్లీట్ చేయలేదు కాబట్టి కంప్లీట్ అయిన ఎడ్యుకేషన్ నామినేషన్ ఫామ్లో రాయాలి కాబట్టి 9th పాస్ అనేది స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం రాశాను. కానీ నేను ఇంగ్లీష్ అనేది స్పెషల్గా నేర్చుకున్నవాడిని. నేను ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అని చెప్పి ఇఫ్లు అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటుంది. దాంట్లో నేను 1 ఇయర్ కోర్స్ తీసుకుని ఇంగ్లీష్లో మాట్లాడడం, రాయడం, చదవడం అనేది నేర్చుకున్నాను నేను. అది కాకుండా చూస్తే కంప్యూటర్లో కూడా పూర్తిగా నాలెడ్జ్ అనేది ఉంది. అలాగే యాక్ట్ల పట్ల కూడా నాలెడ్జ్ ఉంది. అతను ఏదో చెప్తాడు, అసలు ఇక్కడ ఉన్నటువంటి యాక్ట్లన్నింటి మీద నాకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏంటో తెలుసు, అన్ని యాక్ట్ల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి నా వర్క్ అంతా నేనే చేసుకున్నాను. 100 కోట్ల వ్యాపారం చేసిన వాడిని ఇక్కడ అన్ని రాష్ట్రాల్లోనూ చేసిన వాడిని, ఈవెన్ ఢిల్లీలో కూడా వ్యాపారం చేసిన వాడిని. నా బ్రెయిన్ గురించి వీళ్ళకేం తెలుసు? రాజనగరం నియోజకవర్గం, రాజమండ్రి, ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లు వేసుకుని చుట్టుపక్కల తిరిగి వాళ్ళకి ఏం తెలుస్తుంది నా గురించి? ప్రజలు భయంకరంగా ఉన్నాయని చెప్పేసి మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు స్పందించారు. విడివిడిగా ఇప్పుడు ఊరికి 30 లక్షల రూపాయలు గ్రాంట్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఇంకా ఒక 100 రోజులు పూర్తయ్యేసరికి అన్ని నియోజకవర్గాల కంటే అభివృద్ధిలోని, శాంక్షన్లోని, గ్రాంట్లు తీసుకురావడంలో ముందంజలో ఉంటాం. మనం నిర్వర్తించిన ఈ యొక్క రివ్యూలు ఎవరో నిర్వర్తించలేదు. అసలు ఏ డిపార్ట్మెంట్ మీద ఏం ఉండాలనేది కూడా చాలా క్లారిటీతో ఉన్నాను నేను. 5 ఏళ్ళు పరిపాలించిన నాయకుడికి రాజనగరం కాన్స్టిట్యున్సీ మీద ఉన్న నాలెడ్జ్ కంటే నాకు రెట్టింపు నాలెడ్జ్ ఉంది. రాజనగరం నియోజకవర్గంలో ప్రతి అణువు గురించి, ఒక రోడ్డు గురించి అడగండి, పంచాయతీ రోడ్డు గురించి అడగండి, R&B రోడ్డు గురించి అడగండి, ఇరిగేషన్ దాని గురించి అడగండి, లేదా
తాగునీరు గురించి అడగండి, ఆర్డబ్ల్యూఎస్ గురించి అడగండి, ఏ ఎడ్యుకేషన్ గురించి అడగండి, హెల్త్ గురించి అడగండి, ఏది అడిగినా నా దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు కోరుకోండికి డిగ్రీ కాలేజీ లేదు, ఇప్పటి వరకు ఎవడో ప్రపోజల్ పెట్టలేదు. అసలు ఈ నియోజకవర్గంలో కోరుకొండ రాజానగరం చూస్తే రాజానగరం హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ కాలేజీ కూడా లేదు. గత పాలకులు ఎవడో పట్టించుకోలేదు. ఒక చూడండి మీరు బాగా, ఒక నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ లేకుండా జనాలు ఉండిపోయారు. ఒక నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో సిహెచ్సి లేదు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా లేకుండా ఉంది. అంటే పరిస్థితి ఏంటో చూడండి. అభివృద్ధి ఎక్కడ ఉందండి ఇక్కడ? అసలు ఒక సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లేకుండా ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్ నడుస్తుంది అని అంటే సిగ్గుసేట్ అనమాట. అలాంటిది ఇప్పుడు ఖచ్చితంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనేది మనం ప్రాసెస్లో పెట్టాము. అలాగే కోరుకొండలో కూడా మనకి ఏదైతే పిహెచ్సి ఉందో, నా చిన్ననాటి నుంచి కూడా అది పిహెచ్సి లాగా ఉండిపోయింది, గోళ పడిపోతున్నాయి, అన్నీ పడిపోతున్నాయి. దాన్ని కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్చాలని ప్రపోజల్ తీసుకొచ్చాం. అంటే ఈ రెండు కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ అయినాయి అని అంటే వైద్యపరంగా ప్రతి పేదవాడికి వైద్యం అందుద్ది అనేది మన ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా రాజానగరంలో మనకి డిగ్రీ కాలేజీ కావాలి, జూనియర్ కాలేజీ కావాలని ప్రపోజల్ తీసుకొచ్చాం. దాని శాంక్షన్ కూడా వీలైనంత తొందరగా తీసుకొస్తాం. మన కోరుకొండలో చూస్తే డిగ్రీ కాలేజీ లేక చాలామంది ఆగిపోతున్నారు. ఎప్పుడో 30 ఏళ్ళ నాడు, సుమారు 30 ఏళ్ళ నాడు పెట్టినట్టు 30-40 ఏళ్ల కింద పెట్టినట్టు రాజుబాబు జూనియర్ కాలేజీ అక్కడ ఆగిపోయింది, కానీ మనకి డిగ్రీ కాలేజీ రాకుండా అయిపోయింది. అంటే వైద్యం మీద విద్య మీద ఏమి ఇక్కడ పెట్టారు, ఏమీ పెట్టలేదు. ఎక్కడో ఏదో శంకుస్థాపన చేసామంటారు, శంకుస్థాపన తప్పదే ఏమీ లేదు. ఇరిగేషన్లో మనం కానీ చూసినట్లయితే ఇక్కడ లాస్ట్ 5 ఇయర్స్లో ఎక్కడ కూడా కాలువలు పూడికలు తీయకుండా, సబ్ కెనాల్ పూడికలు తీయకుండా రైతులు నీళ్ళు వెళ్తాక ఎక్కడా లేవు. అలాగే పంప్ హౌసులు చూస్తే పంప్ హౌసులు అన్నీ కూడా రిపేర్లోనే ఉన్నాయి. కొన్ని పంప్ హౌసులు పనికిరాకుండా పోయినాయి. ఇప్పుడు పుష్కర పంప్ హౌస్లో కానీ చూస్తే 8 పంపులు ఉంటే 4 పంపులు మాత్రమే పనిచేస్తున్నాయి. ఏంటంటే రిపేర్ మెయింటెనెన్స్ చేయకుండా ఉంది. తాగునీరు మీద శ్రద్ధ లేదు. ఓ జీవో తీసుకొచ్చారు, డమ్మీ జీవో. మేము ధర్నా చేస్తే దాని మీద రోడ్డు మీద ఉంటే 34 మంది మీద కేసు కట్టి దాని మీద ఓ జీవో తీసుకొచ్చారు జలజీవన మిషన్ ద్వారా. టెండరే పిల్లలేదు. కనీసం ఆ గవర్నమెంట్ మీద చెప్పుకోవడానికి సిగ్గు. 7-8 సార్లు టెండర్లు పిలిచిన వర్క్ కూడా ఒకడు కూడా టెండర్ వేయనటువంటి అపనమ్మకంతో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలా దుర్మార్గాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఎదిరించి నన్ను ఎంత కించపరిచినా కానీ పర్వాలేదు, కానీ అభివృద్ధి మాత్రం ఆగదనే దానికి మాత్రం నేను రెడీగా ఉన్నాను. మొన్న ఏదో చెప్తున్నారు, మొన్న స్థానికంగా గతంలో పనిచేసినటువంటి ఆయన చెప్తున్నారు నాయకుడు, ఏదో కనకపు సింహాసనం ఎక్కించారు. అది కనకం ఎక్కిందా లేకపోతే సరైనటువంటి మగాడు ఎక్కాడా అనేది ప్రూవ్ చేసిన తర్వాత మాట్లాడటం తప్పు. యూనివర్సిటీకి వాళ్ళు సిబిఐ ఆరోపణలు పంపించండి అని అడుగుతున్నారు సార్. ఖచ్చితంగా అంటే వీళ్ళు ఏంటంటే, సో ఎప్పుడు కూడా ఆ నాయకుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, మనందరికీ ఫస్ట్ నుంచి తెలుసు రివర్సల్ వెళ్తాడు పాపం. రివర్సల్ వెళ్తే ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు అందరూ ఆ రివర్స్కి తట్టుకున్నారు. నేను రివర్స్కి డబుల్ రివర్స్. ఆ డబుల్ రివర్స్ కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇప్పుడు ఆరోపణలు చేస్తే అతను మానేస్తాడు అని చెప్పి అనుకున్నారు. ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీ చేపిస్తాను. అందులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఫీజులు పెద్ద స్కామ్ జరిగింది. ఇంకా నేను స్కామ్ గురించి ఎవరికి వివరించలేదు. అతను తెలిసిన తక్కువ, తెలియంది ఎక్కువ. అంటే ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే, ఇది ఒకసారి ఏదో కనకపు సింహాసనం ఎక్కించడం, లేకపోతే చునకపు సింహాసనం ఎక్కించడం, ఇలాంటి డైలాగులు పెట్టి నన్ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే టీడీపీకి నాకు గొడవలు పెట్టి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను డైవర్షన్లో ఉంటాను అనుకుంటాను. నా బ్రెయిన్ చాలా బాగా వర్క్ చేస్తుంది. నాది రాడార్ సిస్టమ్. రాడార్ సిస్టమ్ అంటే మనకి అతనికి ఐడియా ఉందో లేదో తెలియదు. రాడార్ సిస్టమ్ అనేది 6 years సర్వీస్ ఉంటుంది. అది డిఫెన్స్లో ఉంటుంది. అది ఎయిర్ ఫోర్స్లో ఒక వింగ్. అది అంటే విమానం వెనకాల తగలబెట్టేసేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళమంటారు. ఆడెళ్ళి టార్గెట్ని గుద్దేసిన తర్వాత అవకాశం ఉంటే బతకాలి, చచ్చిపోవాలి. కానీ ఆ రాడార్ సిస్టమ్ కంటే నా బ్రెయిన్ బాగా వర్క్ చేస్తుంది. ఆయనకి చెప్పండి మళ్ళీసారి. కానీ అతను నన్ను డైవర్ట్ చేసి అతని మీద ఎంక్వైరీలు ఆపుకోవడానికి చూస్తున్నాడు. ఒక్క రియల్ ఎస్టేట్ స్కామ్ చూస్తే 250 కోట్లు తక్కువ కాకుండా ఉంటుంది వాళ్ళది. అందులో కూడా కరెంట్లో కూడా దొంగ కరెంట్లు వేయించారు. అందులో కూడా మనం చూస్తే సీలింగ్ భూమ్స్, ఆ సీలింగ్ ల్యాండ్స్, అదేవిధంగా చెరువులు కప్పెట్టేసుకోవడాలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ బినామీ సోదరులు ఒకళ్ళు పెట్టుకుని పనిచేశారు. ఇవన్నిటి మీద ఎంక్వైరీలు వస్తాయి. ఏం కంగారు పడద్దు. నేను కంగారు పడట్లేదు, ఎందుకంటే 5 ఏళ్ళు ఉంది. ఇప్పుడు ఈ లోపల ఇప్పుడే కంగారు పడిపోయి 4 రోజుల్లో కంగారు పడిపోయి అడావిడి చేయడానికి నేను రాలేదు. అడావిడి చేసి ఏదో సినిమాల్లో కొత్తగా ఎస్ఐ వచ్చినట్టు అడావిడి చేసి వాడు రిక్షాల వాళ్ళు ఆన్లైన్లో ఇబ్బంది పెట్టినట్టుగా నేను చేయను. మొత్తం ఒకటి వేళతో పీకేసే ప్లాన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. నాకు తెలిసి ఏం చేయాలో, నా బ్రెయిన్, నాకున్న నాలెడ్జ్, నాకున్నటువంటి అవగాహన ఏంటనేది
మీడియా పూర్వకంగా కాకుండా నేను పనిపూర్వకంగా ఓ రోజు మీడియాకి అర్థమయ్యేలా చేస్తాను, అతనికి కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా చేస్తాను. నన్ను డైవర్ట్ చేయడానికి అతను సరిపోడు, అతని బ్రెయిన్ చాలదు. ఇప్పుడు దాకా అతను ఆడిన గేములన్నింటికి ప్రతిసారి తిప్పుకొట్టాం. అతను ఎప్పుడైతే నన్ను విమర్శిస్తాడో ఆ రోజల్లా నాకేదో సక్సెస్ అవుద్ది. ఇప్పుడు కూడా అతని ఆలోచన ఏంటంటే పార్టీలో నేను ఎదిగిపోతానేమో, నాకు ఉన్నత పదవులు ఇచ్చేస్తారేమో అని చెప్పి 10th క్లాస్ అని ఫోకస్ చేస్తున్నాడు. గతంలో ఎంపీటీసీ అని ఫోకస్ చేసి ఎమ్మెల్యే అవ్వడం, ఎంపీటీసీ గడు అన్నాడు, అయ్యాము. ఇప్పుడు 10th క్లాస్ వాడు ఏం సాధిస్తాడు అనేది త్వరలో ప్రజలు చూస్తారు, నియోజకవర్గం చూస్తారు, నాయకులు చూస్తారు, మీరందరూ కూడా చూస్తారు. గరగంపాలెంలోని కొండలు బాంబు బ్లాస్టులు జరుగుతున్నాయి సార్, దానివల్ల ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. దానిపై దాని గురించి అడిగితేనే కదా, ఇప్పుడు దాని గురించి మనం అడిగితేనే కదా, దాని గురించి కంప్లైంట్ చేస్తేనే కదా. ఎవరో ఒక ఛానల్లో రాశారు వీళ్ళు ఆపేస్తాకేదో అని చెప్తున్నాడు. మనం ఎక్కడన్నా గతంలో వాళ్ళకి అలవాటు ఉంది కదా, ఒక కుటుంబానికి 30 ఏళ్ళు తవ్వుతుంటే కూడా వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు సార్ నిన్న కొన్ని ఛానల్స్లోని మీరు అదే ఎంఆర్ఓ గారు పట్టుకున్న క్వారీ లారీ మీద, ఇసుక మీద కూడా కొన్ని ఛానళ్ళు విమర్శలు వచ్చినాయి సార్. దానిపై అంటే మీరే పట్టించారని టాక్ వచ్చిందండి. అది అది సక్రమం అక్రమం తెలియదు. కానీ ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి విషయం గురించి అడిగారు. ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఖచ్చితంగా ఇసుక కానీ, మట్టి కానీ, గ్రావెల్ కానీ అక్రమంగా తవ్వకూడదనే నిబంధన గట్టిగా పెట్టుకొని నేను ముందుకెడుతున్నాను. ఆ తరుణంలో జనసేన, తెలుగుదేశమా, వైసీపీయా, లేకపోతే తటస్థులా అనేది మాత్రం నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఇసుక తోలే వాళ్ళందరూ కూడా ఎక్కడ దొరికినా సరే పోలీస్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, మైన్స్ డిపార్ట్మెంట్కి కూడా 3 డిపార్ట్మెంట్లు చెప్పి మీరు కేసులు కట్టి ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ఇసుక తోలడం కానీ, మట్టి తోలడం కానీ, గ్రావెల్ తోలడం కానీ, కంకర తోలడం కానీ, కొండలు తవ్వేయడం కానీ జరగకూడదని చెప్పి ముందుగానే వాళ్ళకి ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఎప్పటికప్పుడు మేము రివ్యూ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ తోలినా సరే మా యొక్క స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, మా అభిమానులు ఎవరున్నా సరే ఎక్కడైనా సరే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా, మట్టి అక్రమ రవాణా జరుగుతున్నా, కొండలు తవ్వేస్తున్నా సరే ఖచ్చితంగా సంబంధించినటువంటి ఆ పోలీసు యంత్రాంగానికి, రెవెన్యూ యంత్రాంగానికి తెలియజేయమన్నాం. ఖచ్చితంగా పట్టించింది అయితే మేమే, ఇంకా అందులో డౌట్ లేదు. వాళ్ళు ఏ పార్టీ అని చూడలేదు, లేకపోతే ఉన్నవాడు లేనివాడు, లేదా పెద్ద కులం చిన్న కులం అనేది ఏమీ లేదు. ఖచ్చితంగా మాత్రం ఇక్కడ అక్రమంగా మట్టి, ఇసుక, కొండలు తవ్వేయడం, ఈ యొక్క మెటల్ తవ్వకూడదనేది నా ఉద్దేశం. ప్రభుత్వం ఇంకా విధి విధానాలు ఇవ్వలేదు, ఇసుక తవ్వడానికి విధి విధానాలు ఇవ్వలేదు. కేవలం ఇప్పుడు ఏదైతే ఉందో యార్డ్లో ఉన్న ఇసుకను మాత్రం ప్రభుత్వం విధి విధానాలు ఇచ్చారు. ఇసుక తవ్వడానికి వీల్లేదు. అక్రమంగా గోదావరిలో ఎక్కడైనా తవ్వేస్తుంటే మేము అది అడ్డుకుంటే దానికి కొంతమంది ఏదో రకరకాలుగా మాకు ఈ యొక్క ఎన్డీఏ కూటమికి ఇష్టం లేని ఛానల్ ఏదో రాస్తుంది, అది పెద్ద విషయం కాదు. అలాగే కొండలు తవ్వేస్తున్నారు, దాన్ని కూడా మేము అడ్డుకున్నాం. ఇదే మునగాల్లో కూడా తవ్వేస్తుంటే కూడా మేము అడ్డుకున్నాం. అది కూడా మా నాయకులు కూడా ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, టీడీపీ ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే తవ్వొద్దని చెప్పేసి వాళ్ళకి గట్టిగా మనం వార్న్ చేయడం కూడా అయింది. అదేవిధంగా ఇప్పుడు కొండలు కూడా ఈ కంకర తవ్వేసేసి వాళ్ళు ఏ విధమైన పర్మిట్లు లేకుండా తోలేస్తుంటే కూడా సంబంధించిన రెవెన్యూ శాఖకి, పోలీస్ శాఖ కూడా ఇంటిమేట్ చేసి, మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇంటిమేట్ చేసి వాళ్ళు సక్రమంగా పర్మిట్లు ఉండి తోలితే సరే, లేకపోతే మాత్రం ఖచ్చితంగా దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి, ఎలాంటి వాళ్ళైనా విడిచిపెట్టొద్దు అని నేను చెప్పాను. అది చెప్పడం కరెక్ట్. పాపం దాన్ని ఓ టీవీ ఛానల్ వాళ్ళు వక్రించారు, అది టీడీపీ మీద ఏదో పెడుతున్నారని. నా జన సైనికులు కూడా ఉన్నారు, మా కుటుంబీకులు ఉన్నారు, అయినా సరే ఎవరిని కూడా తోలనివ్వట్లేదు. ప్రభుత్వం మట్టి తోలకం మీద విధి విధానాలు ఏదైతే రేపు వస్తుందో ఆ యొక్క విధి విధానాల ప్రకారం ఎవరైనా తోలుకోవచ్చు. ప్రస్తుతం మట్టి తోలకం మీద క్లారిటీ లేదు గవర్నమెంట్ మీద. అలాగే ఇసుక గోదావరిలో నుంచి తవ్వడం మీద విధి విధానాలు ఏమీ రాలేదు. అదేవిధంగా కొండలు తవ్వేసి, కంకర తవ్వేసి క్వారీలు రన్ చేయడానికి కానీ ఇప్పటి వరకు ఆ బిల్లింగ్ సిస్టమ్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. ఏదైతే గ్రావెల్ ఉందో, అదేవిధంగా ఏదైతే కంకర ఉందో
దాని క్రషర్లకి కూడా విధి విధానాలు లేకుండా వేబిల్ సిస్టమ్ కూడా లేదు. ఎవరి దగ్గర బిల్లులు లేవు, లారీలకు పేపర్లు లేవు, దాని మీద లైసెన్సులు లేని డ్రైవర్లు, లైసెన్సులు లేనటువంటి క్లీనర్లు ఇలాగ తోలేస్తున్నారు. ఎవరు బట్టి వాళ్ళు తోలేస్తున్న టైంలో వాళ్ళకి ప్రభుత్వ యంత్రాంగానికి అప్పచెప్పాం. వాళ్ళు దాని మీద చర్యలు తీసుకున్నారు, దాని మీద కేసులు కడతారు, ఫైన్లు వేస్తారు, దీన్ని ఏదో వక్రీకరిస్తారు. ఇది ఎన్డీఏ కూటమికి లింక్ పెడతారు. వాళ్ళ పనే ఉంది. ఒక 3 ఛానళ్ళు ఉన్నాయి, ఎన్డీఏ కూటమి అంటే ఇష్టం లేని ఛానల్లో ఏమైనా రాస్తాయి. దాని గురించి నేను పట్టించుకోను. ప్రభుత్వం నేను చేస్తున్నదే నిష్పక్షపాతంగా, ఈ ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా ఉన్నానా లేదా అనేది నాకు ముఖ్యం తప్ప ఏం కాదు. వీళ్ళంతా ఏవో మాట్లాడుతున్నారు. అసలు 10th క్లాస్ చదివాడు అని చెప్పి ఛానల్లో కూడా మాట్లాడారు. 10th క్లాస్ చదివినవాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ కాదు, అంతకుముందు మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు కూడా ఓ 10th క్లాస్ చదివినవాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. వీళ్ళు గతంలో ఎంపీటీసీ ఎమ్మెల్యే ఎలాగవుతాడన్నాడు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ఒక పార్టీలో ఒక మంచి పొజిషన్ ఉంది, మనకు ఉన్నటువంటి తెలివితో ప్రజలకు అన్ని విధాలుగా ఉపయోగపడాలనుకుంటున్నాం. 175 నియోజకవర్గాలు అన్నింటికంటే ముందు రోడ్లు గ్రాంట్లు కూడా మనమే తెచ్చాము. ఇప్పుడు అలాగే ప్రతి విషయంలో ముందంజలోకి వెళ్తున్నాము. అంటే తెలివి లేనోడు, అమాయకుడు అని చెప్పి చిత్రీకరించడానికి ఏదో చేస్తున్నారు వీళ్ళు. నాతో మాట్లాడడానికి, ఇంగ్లీష్లో మాట్లాడడానికి PhD చదివిన వాడిని రమ్మను, నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. అలాగే ఒక PhD చదివిన వాడిని రమ్మను, MA, MA ఇంగ్లీష్ లిటరేచర్ రమ్మను. నాకంటే బాగా కరస్పాండెంట్ చేస్తే ఏదైనా లెటర్ రాయగలిగితే అప్పుడు ఆడు మగాడని చెప్తాను నేను. MA లిటరేచర్ చదువుకున్నవాడు వచ్చి నాతో లెటర్ కరస్పాండెంట్ చేయమని. అలాగే చట్టాలు ఉంటాయి కదా, చట్టాల మీద అవగాహన అనే దాంట్లో ఏ యాక్ట్ మీరు నిలబెట్టి అడిగితే కూడా చాలా యాక్ట్లు నేను చెప్పగలను. ఆ యాక్ట్కి సంబంధించిన సెక్షన్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నేను చెప్పగలను. నాలెడ్జ్ లేకుండా నేను వచ్చిన శంకరదాద MBBS అని కాదు. 10th క్లాస్ చదువుకున్న PhDలు చేసిన వాళ్ళని, ప్రొఫెసర్లను కూడా వాళ్ళకి నేను పాఠాలు చెప్పగల శక్తి నా దగ్గర ఉంది. ఈ శక్తిని ఇప్పుడు నేను మాటల్లో కాకుండా త్వరలో చేతల్లో చూపిస్తాను మీ అందరికీ. 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ గ్రాంట్లు ఎక్కువ తెచ్చారు. ఎంత తెచ్చారు, ఏ శాఖలు తెచ్చారు? ఇప్పుడు మనం ఇక్కడ రోడ్లకి డ్రైనేజీలు కూడా ఇప్పుడు ఇమీడియట్గా మనకు 35 crores అనేది ఈ వారంలో శంకుస్థాపన చేయబోతున్నాం. ఎందుకంటే మనకు రోడ్లు డ్రైనేజీలు భయంకరంగా ఉన్నాయని చెప్పేసి మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు స్పందించారు. విడివిడిగా ఇప్పుడు ఊరికి 30 లక్షల రూపాయలు గ్రాంట్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఇంకా ఒక 100 రోజులు పూర్తయ్యేసరికి అన్ని నియోజకవర్గాల కంటే అభివృద్ధిలోని, శాంక్షన్లోని, గ్రాంట్లు తీసుకురావడంలో ముందంజలో ఉంటాం. మనం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెయ్యి కోట్ల కలెక్షన్ సాధించిన ప్రభాస్ కల్కి. విజయోత్సవ వేడుకలు నిర్వహించిన రాజమండ్రి సిటీ ప్రభాస్ ఫ్యాన్స్. ధవళేశ్వరం NMU చర్చిలో నిధుల దుర్వినియోగం. ఫాస్టర్ ట్రెజరర్ పై సమగ్ర విచారణ జరపాలని చర్చి పరిరక్షణ కమిటీ సభ్యుల డిమాండ్. శిథిలావస్థలో ఉన్న సోషల్ వెల్ఫేర్ BC హాస్టల్ పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ. తొందరలోనే కార్పొరేట్ స్థాయిలో హాస్టల్ నిర్మిస్తామని హామీ. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.